అంశము విశ్వాసము లేకుండా వాక్యము హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. విశ్వాసమనే పదమునకు బైబిలు గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంది. విశ్వాసము డాలుతో పోల్చబడింది. అనగా విశ్వాసమంటే పోరాటమని అర్థం. ఈ లోకములో జీవించేటప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనే వాటితో పోరాడాల్సి ఉంటుంది. జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని ప్రకటన 3:21లో వ్రాయబడిన ప్రకారము మనం జయించాల్సింది ఈ లోకమును. ఈ లోకాన్ని జయించాల్సిన ఆయుధం విశ్వాసము. హెబ్రీలకు 11వ అధ్యాయంలో అనేకమంది విశ్వాస వీరుల గురించి వ్రాయబడింది. వారంతా దేవునియందలి భయభక్తులతో విశ్వాసం కలిగి జీవించినందువల్ల విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయియున్నది. హెబ్రీలకు 11:1. నిరీక్షణ లేని చాలామంది క్రైస్తవులు తాము దేవుడంటే చాలా విశ్వాసం కలిగియున్నామని భ్రమపడుతుంటారు. చర్చికి వెళ్లటం, ప్రార్థన చేసుకోవడం, బైబిలు చదవటం ఇవన్నీ తమ విశ్వాసానికి ప్రమాణాలుగా భావిస్తుంటారు. అన్నీ సక్రమంగా జరిగినంత కాలము అందరూ దేవుని పట్ల విశ్వాసం చూపిస్తూనే ఉంటారు. కాని కష్టాలు, బాధలు, వేదనలలో దేవుణ్ణి విశ్వసించరు. మేము దేవుణ్ణి ఇంతగా ఆరాధిస్తున్నాం కదా, మాకెందుకు ఇన్ని కష్టాలు, బాధలు అని నిష్ఠూరంగా మాట్లాడతారు. అందుకు కారణం దేవుణ్ణి నమ్మితే మాకు కష్టాలు, బాధలు లేకుండా చేస్తాడని, తమ కోరికలన్నీ తీరుస్తాడని ఎంతో నమ్మకంతో ఉండటమే. వారి విశ్వాసంతో సంబంధం లేకుండా దేవుడు వారికి దీవెనలు కుమ్మరించాలని, వాళ్ల గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాలని ఎదురుచూస్తుంటారు. దేవుడు తగిన సమయమందు దయచేస్తాడు అన్న నిరీక్షణ లేకుండా వాళ్లు అనుకున్నవి జరగకపోయినా, వాళ్లకి కీడు జరిగినా దేవుణ్ణి వదిలేస్తుంటారు. అందుకే యేసుప్రభువు మత్తయి 17:21లో ఆవగింజంత విశ్వాసము అని విశ్వాస పరిమాణము గురించి చెప్పాడు. కంటికి కనిపించని ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండటమే గొప్ప అనే కదా అర్థము. మనుష్యకుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని లూకా 18:8లో అనుమానం వ్యక్తం చేయటంలో విశ్వసించడమనే ప్రక్రియ ఎంత కష్టంతో కూడుకున్నదో అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు మనం దేవుని పట్ల చూపించే విశ్వాసం నిజమైనదో కాదో, ఆవగింజలో అర్ధభాగమైనా ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలంటే బైబిలు చదవాలి. బైబిలు పరిజ్ఞానం లేకపోతే మనం విశ్వాసంలో బలపడలేము. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే తగినంత విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ మన విశ్వాస పరిమాణం దేవుని దృష్టిలో తగినంతగా లేకపోతే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు నేన యేసువైపు చూచుచు దేవునియందలి భయభక్తులతో జీవిస్తూ మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాము. తగినంత విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలుగా ఉండటానికి మీరు సిద్ధమేనా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా కష్టాలలో, బాధలలో నీకు దూరం కాకుండా నిన్ను హృదయపూర్వకంగా నమ్మి నీ పట్ల విశ్వాసము కలిగియుండేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.